పేరు వై ఆశీర్వాదం, సెంట్రల్ ఆఫ్ స్టేట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సుండిపెంట గ్రామంలో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. మరి గౌరవనీయులు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా ఆ విషయాలు అందరికీ చెప్పడం జరిగింది. అయితే రోడ్డు కొలతల తర్వాత కొంతమంది అసంతృప్తి ఏర్పాటు చేసి ఈ రోడ్డే మాకొద్దు, మాకు రోడ్డు అవసరం లేదనే మాటలు మాట్లాడడం అది చాలా బాధాకరం. ఎందుకంటే సుండిపెంట ప్రాజెక్టుకు బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. కనీసం పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేని పరిస్థితిలో దాదాపు 5 కోట్ల రూపాయలు మరి నిధులు తెచ్చి రోడ్లు వేస్తామంటే వద్దని చెప్పడం ఇది బాధాకరం. ఎందుకంటే గ్రామస్తులు ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఈ రోడ్డు వద్దు, మాకు ఇల్లే ఉండాలి అని చెప్పడం, పిటిషన్లు పెట్టడం ఇది సరైనది కాదు. ఎందుకంటే మరి ప్రభుత్వం ఒక్కసారి నిధులు మనం ఎన్నుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ పిటిషన్లు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో పునరాలోచించాలి. ఎందుకంటే గ్రామం అభివృద్ధి చాలా అవసరం. ఎందుకంటే వేలాది మంది పుణ్యక్షేత్రానికి వేల మంది భక్తులు వస్తున్నారు, వాహన సంఖ్య పెరుగుతున్నది, విద్యార్థులు కష్టపడుతున్నారు, వికలాంగులు, ముసలివారు అనేక రకాల ఈ రోడ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఇందులో రోడ్లకు తీసుకోవాలి, ఇందులో మరి అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ పున్నం దసరా మార్గము, అదేవిధంగా వెస్టర్న్ కాల్ నుంచి మరి జిఎంఆర్ పార్టీకి సుండిపేట గ్రామంలో ఉన్నటువంటి రోడ్లన్నీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కలెక్టర్ గారు వెంబడే స్పందించి ఈ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా సుండిపేటలో రహదారులు పూర్తిగా పాడై గుంతలు పడటం వల్ల మరి వాహనదారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక మంది రోజుకొక యాక్సిడెంట్ జరుగుతూ మరి ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే వెన్నుముక సమస్యలు వస్తున్నాయి, అలాగే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద మరి 5 కోట్లు రహదారులకి శాంక్షన్ కావడము, మరి ఆ నేపథ్యంలో మరి ఇప్పటికీ దాదాపు 4 నెలలైంది. మరి ప్రజలు కూడా త్వరగా రహదారులు వేయాలని చాలా కాంక్షతో ఉన్నారు. సుండిపెంట ప్రజల సంక్షేమమే మా భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న బలంగా. మరి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ మరి దీనిపై త్వరగా నిర్ణయం తీసుకొని రహదారులని పునర్నిర్మించాలి. అలాగే మరి దీనికి సంబంధించిన కాలువలు కావచ్చు, మరి వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ త్వరగా పూర్తి చేస్తే మరి ఎన్డీఏ మేనిఫెస్టోలో ఏదైతే మరి మేము పొందుపరిచామో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 35,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఈ రోడ్లు నిర్మించాలి. మరి ఇది ప్రధానమైన అంశము. కాబట్టి ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు దీనిపై స్పందించి రహదారులు వేయాలని కోరుకుంటున్నారు. వీలైన శ్రీశైలం మండల శాసనసభ్యులైనటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి శ్రీశైలం ప్రాజెక్టు తరఫున మేము విన్నవించుకున్నది ఏమనగా, శ్రీశైలం ప్రాజెక్టు రోడ్ల నిర్మాణము 1960-62 మధ్య జరిగింది. నాటి నుండి మరి ఎటువంటి ఈ యొక్క రోడ్డు మరమ్మతులకు కాలనీ నోచుకోలేదు. మెయిన్గా శ్రీశైలం ప్రాజెక్టులో ఉండేటువంటి రింగ్ పార్క్ నుండి ఫిల్టర్ హౌసు మరియు పెట్రోల్ బంకు మరియు పాలిటెక్నిక్, బీసీ స్కూళ్ళు సంబంధించినటువంటి రోడ్లు పూర్తిగా మరమ్మతుకు నోచుకోలేకపోయాయి. చాలా చోట్ల పూర్తిగా గుంతలు పడి ముసలివాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లలు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాల సమయంలో గుంత ఎక్కడుంది, మిట్ట ఎక్కడుంది అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఎందరో కింద పడటం వల్ల కాళ్ళు చేతులు విరిగి మాకు ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా లేకపోయిన కారణంగా ఎంతోమంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కడి దూరం వెళ్ళాలంటే కనీసము ఛార్జీలకు కూడా లేనటువంటి బీద కుటుంబం వాళ్ళు దరిదాపు ఒక 2,000 పైచీలకు శ్రీశైలం ఒకటి ఉండటం వల్ల శ్రీశైలం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ వారి యొక్క పిల్లలను, తల్లిదండ్రులను పోషించుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గౌరవనీయులైనటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు సుండిపెంట పట్టణ ప్రజలను, పిల్లలను, వృద్ధులను
ప్రతిరోజు అనునిత్యము ఇక్కడ ఎన్నో వాహనాలు శ్రీశైలం నుంచి సుండిపేట నుంచి శ్రీశైలం నుంచి సుండిపేట వచ్చేటువంటి దాని యొక్క సందర్భంలో ఎన్నో విధాలుగా ఈ కోతులు ఉండటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలు రోడ్లు చాలా నేరోగా ఉండటం వల్ల స్కూల్కి వెళ్ళాలన్నా, బ్యాంకులకు వెళ్ళాలన్నా, లేదు ఇతర సంస్థలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గౌరవనీయటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి తగు నిర్ణయాన్ని తీసుకొని కాలనీలో నివసిస్తున్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధులు 85 ఏళ్ళు పైబడినటువంటి వారి యొక్క కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకొని కాలనీలో రోడ్లను మరమ్మతు చేయించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు టీవీ9.